బాగా ఇస్తున్నారు డైరెక్ట్ ప్రజలకి చెప్పండి పలానా పని డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. డబ్బులు ఎక్కడ అప్పులు చేసి మరి చంద్రబాబు అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ చంద్రబాబు కూడా అదే అప్పులు వినండి అప్పులు చేస్తాడో ఆదాయం పెంచుతాడో మీకు ఎలా తెలుసు? ఇప్పుడు సెక్యూర్ కరెంట్ ఉందనుకోండి, సోలార్ కరెంట్ వచ్చేలా చూసుకుంటాడు, చేస్తాడు. కరెంటు పవర్ రావాలా ఇబ్బంది ఉండదు, కరెంట్ ఇబ్బంది ఉండదు, ఇండస్ట్రీ వాళ్ళు వస్తారండి, అప్పుడు ఆదాయం పెరుగుతుంది. భలేవారండి, అది ఏమంటే మీరు మాట్లాడేది. అంటే ఆయనకు ఉంది మాత్రమే 5 సంవత్సరాలకి రిటైర్ అయిపోతారు చంద్రబాబు. మరి 2047 విజన్ ఎలా నిలుపుకోగలుగుతారు? ఏంటంటే మీరు అనేది ఇంకో 5 ఏళ్ళు రిటైర్ అయిపోతాడు. ఈ 5 ఏళ్ళు 2047 అనే విజన్ పెట్టారు కదా, అది ఎలా పూర్తి చేయగలుగుతారు? ఏంటి 5 ఏళ్ళలో పూర్తి చేయడానికి అడుగున్న విజన్ ఉంది అడిగి. ఏంటంటే ఏదైనా చేయగలడు. ఏం చేయాలంటే ఇప్పుడు చేశాడు కూడా అంతకుముందు. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవడానికి వాడే కారణమా కాదు చెప్పండి. బిల్ గ్రేడ్ బెంగళూరు వెళ్ళిపోవలసిన బిల్ గ్రేడ్ అపాయింట్మెంట్ తీసుకుని 15 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే 45 మినిట్స్ ఆడితో మాట్లాడి ల్యాప్టాప్ పట్టుకెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి హైదరాబాద్ వాడు అవునా కాదనగలరా దాన్ని కాదనగలరా మీరు? చంద్రబాబు ఒక్క ఐటీ కంపెనీ కూడా అమరావతికి ఎందుకు తీసుకోపోలేదంటే మీ సమాధానం? టైం లేదంటే కొంచెం ఏదంటే అన్నప్రసాద్ ఆవకాయ పెట్టేస్తారంటే ప్రారంభం ఉన్నాడు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టారు. చంద్రబాబు కూడా చాలా తెచ్చిండు. ఉన్నాను మీరు అడిగేదానికి నేను చెప్పాను. అంటే ఇప్పుడు మనకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాను అని అన్నాడు. మరి ఐటీ రంగాన్ని ఇంత 5 సంవత్సరాలలోనే ఎలా డెవలప్ చేయగలుగుతాడు? మరి అది మీరు నేను చెప్పడం ఆడు చెప్తాడు. వాడుకున్న ప్లాన్ వేరు. అంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నాడు, ఆలోచన వేరే ఉంటుంది, మీ ఆలోచన నా ఆలోచన వేరే ఉంటుంది. డౌట్లు ఎక్కువ ఉంటాయి మనకి. వాడికి ఆ డౌట్ ఉంటుంది, వాడికి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ మనం చేయగలిగితే మనమే చీఫ్ నేనే చీఫ్ మినిస్టర్ అవుతుంది కదా. అంత తెలివి నాకుండి అంత ప్లాన్ చేయగలుగుంటే. అంచేత ప్లాన్ అనేది ఆ అనుభవం ఉన్నోడికి వాడి ఆలోచన వేరే ఉంటుంది. అందరికీ మనకు రాదు కదా ఆ ఆలోచన. అంచేత ఎలా చేయగలడు, ఏం చేస్తాడు అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఆదాయం పెంచుకుంటారండి. అంటే నందమూరి ఫ్యామిలీ కలిస్తే నందమూరి ఫ్యామిలీకి ప్రాబ్లం అని అంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా మరి పార్టీలోకి? అది వాళ్ళ కుటుంబ విషయం అండి, మనం ఏం చెప్పగలం. వాళ్ళకి ఏమున్నాయో ఏంటో. అంటే ఈరోజు ఎన్టీఆర్ ఫ్లెక్స్ని తీసేయమని చెప్పేసి బాలకృష్ణ అన్నారు కదా. అనలేదు. బాలకృష్ణ అన్నాడంటే వాడు జూనియర్ ఎన్టీఆర్ని మంచివాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూసేది తీసేయండి అని చెప్పేసి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గారికి వర్ధంతికి వెళ్ళి నివాళులు అర్పించే టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పోస్టర్స్ పెట్టారు. అయితే ఆయన వచ్చి వెళ్ళిపోయిన 10 నిమిషాలకి బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన వచ్చి ఈ ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పారంట. వాడు చెప్పాడంట. ఎవరన్నారు? బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ లోనే వీడియో ముందే అన్నారు. తీసేశారా? తీయలేదు కదా. తీశారు. అంటే బాలకృష్ణ గారికి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అంత చిన్న చూపు? అది అంత కుటుంబ విషయం ఉండదు, వాళ్ళంతా ఒకటే కుటుంబం.